మన దేశంలో నాకు బాగా కోపం వచ్చే దరిద్రం ఏంటంటే ఒక డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలంటే నీకు ప్రాసెస్ ఎవరు చెప్పరు కరెక్ట్ గా. బ్రోకర్ దగ్గరికి వెళ్తే వాడన్నా 3,000 అవుతుందంటే వాడు చేసేస్తాడు. అవును. ఒకటి ఏదైనా నీకు ఆన్లైన్ లో ఒక వెబ్సైట్ లో నువ్వు చేసుకోవాలంటే తెలియదు, ఎక్కడికి పోవాలి, మీ సేవకి వెళ్ళిపోండి అంతే. నువ్వు బీటెక్ చదివి ఉంటావు, మీ సేవలో చేసేటోడు ఇంటర్ చదివి ఉంటాడు, నువ్వు వెళ్ళి వాటితో పని చేయించుకుంటావు. తెలియదు నీకు. మన గవర్నమెంట్ ఏం చేసిందంటే జనాలు ఎడ్యుకేట్ అయితే ఫ్యూచర్ లో రాజకీయాలు దెబ్బతింటాయి కాబట్టి ఈ నా కొడుకులు రాజ్యాంగం అంటే ఎందుకు తెలియకూడదు, ఒక గవర్నమెంట్ ప్రాసెస్ ఏంటో తెలియకూడదు, ఇది తయారు చేసి పడేసి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, మీరు చెప్పినట్టు రేపు అటెంప్ట్లు అవి ఇవి జరుగుతున్నాయి, వాడికి 7th క్లాస్ నుంచి సిలబస్ పెట్టండి పోక్సో యాక్ట్ కింద, వాడికి తుచ్చు పడుతుంది. అరే మనం వెళ్ళి పొరపాటున ఒక అమ్మాయిని గెలిపితే మనం 7 years జైలు వేస్తారంటరా అని ఒక భయం వాడికి ఏర్పడితే వాడు ఎందుకు వెళ్తాడు? నువ్వు ఎప్పుడు చేస్తున్నావు? వాడికి ఏమీ తెలియకుండా వాడు తప్పు చేసినప్పుడు తీసుకొచ్చి వాడి మీద సెక్షన్ 320 సెక్షన్ 240 అని చెప్తే వాడికి ఆ సెక్షన్ కూడా తెలియకుండా నువ్వు తీసుకెళ్లి జైలు వేసేస్తావు. వాడు ఆ తప్పు చేసిన తర్వాత సెక్షన్ గురించి చేసిన తెలుస్తుంది. తర్వాత నువ్వు ఎడ్యుకేట్ చేస్తున్నావు. అంటే మన వాళ్ళు ఎట్టుంటారంటే చనిపోయిన తర్వాత భగవద్గీత తినిపించినట్టు చచ్చిపోయిన శవానికి వాడు తప్పు చేసిన తర్వాత నువ్వు సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. వాడికి తప్పు చేయకముందు నువ్వు సెక్షన్ లో చెప్తే వాడు తప్పెందుకు చేస్తాడు? ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఫిజిక్స్ లో అలా అయింది ఇలా అయింది, సైన్స్ లో దీని షేప్ ఎలా ఉంటుంది దాని అవి కాదు నాకు తెలియాల్సింది. మన కాన్స్టిట్యూషన్ ఏంది, రేపు మనం ఏదైనా తప్పు చేస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, లేదా మన మీద ఏమైనా జరిగితే మనం ఎలా కంప్లైంట్ ఇచ్చుకోవాలి, మన ఫ్యూచర్ లో మనం అసలు ఏం తింటే బాగుపడతాం, మన హెల్త్ బాగుండాలంటే మనం ఇది కదా ఎడ్యుకేషన్ అంటే. నువ్వు ఏదేదో సోది పనికిరాందంతా చెప్పి ఆ సబ్జెక్ట్ లో పేర్లు కూడా గుర్తుండవు ఎవరికే కానీ. అంటే కరెక్ట్ ఎడ్యుకేషన్ లేక ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎడ్యుకేషన్ లో ఇవి పెట్టాలి, ఇవన్నీ ఉండాలి. నేను చిన్నప్పటి నుంచి ఫిజిక్స్ చదువుకున్నాను. ఏ ఫిజిక్స్ లో మీరు నేను ఫాలో అవుతాం? అమీబా షేప్ ఇలా ఉంటది, ఏం చేసుకుంటారు మీరు అమీబా షేప్ తెలుసుకొని? ఎందుకు ఎన్ని దానివల్ల ఏం దమ్ముడి ఉపయోగం ఉందా మనకి ఏమన్నా? నువ్వు చిన్నప్పటి నుంచి ఈ సబ్జెక్టులు పెట్టి ఉద్యోగాలు కనీసం పనికొచ్చేది చెప్పాలి కదా. అట్లా నాకు మొన్న ఆర్సీ అప్లై చేస్తే సేమ్ ఇంతే, మీరు ఈ పంపించేసేయండి బ్రోకర్ అప్లై చేస్తాడు అది ఇది అని చెప్పి వాడు ఒక అడ్రస్ పెట్టాల్సింది ఇంకొక అడ్రస్ పెట్టి ఇదంతా ఎప్పుడు అనిపించింది కూడా అమ్మ కనీసం ఇంత చదువుకున్నా నేను ఆర్సీ ఆన్లైన్ లో అప్లై చేసుకోలేనా? ఇంత దరిద్రంగా తయారు చేశారు కదా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నన్ను అనిపిస్తుంది.